కానీ అన్న జైలుకు పోయి వచ్చాడు. ఆ బాధితుడు, ఒరిజినల్ బాధితుడు అతను. ఆమె ప్రయోజనం వరకు రాజకీయం ఏంటి అనేది ప్రజలకో లేదంటే కడప పులివెందులు ప్రజలకో తెలియదా? గమనించరా? అందరికీ తెలుసు. అందుకే కదా 2% ఓట్లే ఇచ్చింది. తెలియకపోతే కనుక అమ్మాయి మంచి కరెక్టే అనుకుంటే కనుక ప్రతిపక్షంలో ఆవిడే వచ్చి ఉండేది కదా. ఏది రాజశేఖర రెడ్డి వారసుడత్వం అనుకుంటే కనుక రాలేదు కదా. ప్రజలకు తెలుసు అంతా. ఇదే సమయంలో కార్యకర్తలకు అంటే ఇంకా అది కన్ఫర్మ్ కాలేదు అనుకుంటా, కార్యకర్తకు వందనం పేరుతో ప్రజల్లోకి వెళ్ళాలి అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే లేట్ చేశారా? 5 ఏళ్ల పాటు కోలుకున్నారా త్వరగా? ఇప్పుడు ఒక ఏడాది దాకా నన్ను అడిగితే ఆ కార్యకర్తల దగ్గరికి వందనాలు అక్కర్లేదు, కానీ తను వెళ్ళాలి. ఎక్కడైతే మన గాయపడ్డటువంటి వాళ్ళకి నాకు తెలిసి డిసెంబర్లో వెళ్తానన్నారు మొన్నప్పుడు చెప్పడం. అప్పుడే వెళ్తారనుకోండి, ఇప్పుడే వెళ్ళరు. ఈలోపు తనులు తినాలా అంటే నొప్పి తెలియాలి కదా. నొప్పి తెలిసిన తర్వాత నువ్వు అప్పుడు గాయపడ్డావు కదా అని చెప్పి ఇప్పుడు ఈ మధ్యన 50,000 రూపాయల చెక్కులు పంపిస్తున్నట్టున్నారు. అట్లాగా ఇప్పుడు మొన్న చాలా మంది కార్యకర్తలు వదిలేశారు కాడి. ఒక రకంగా చెప్పాలంటే జగన్కి మా రుచి తెలియాలే, మా విలువ ఏంటో తెలియాలన్నటువంటి. ఇప్పుడు వాళ్ళకి అట్నుంచి రుచి తెలుస్తుంది, అది అధికారంలో వాళ్ళ రుచి. కాబట్టి అట్లా తెలియనియకుండా ఇప్పుడే వెళ్ళిపోతే గనక, పోరాడితే గనక వాళ్ళకి ఆ నొప్పి తెలియదు కదా అనుకుంటున్నాడేమో. మామూలుగా అయితే గనక జగన్ వెళ్ళాలి. ఇప్పుడు మొన్న పులివెందుల వరకు వెళ్ళాడు, ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి వెళ్ళడం ఏంటి, మిగతా వాళ్ళ దగ్గర కూడా పోవాలి కదా. కాకపోతే ఎంతమంది ఇప్పుడు ఆ పిన్నెల్లి దగ్గరికి వెళ్ళి రావడం అంతవరకు బాగానే ఉంది. మిగతా అందరి దగ్గరికి ఎప్పుడో కాకుండా నన్ను అడిగితే ఒక రౌండ్ ఇప్పుడే వేసేయాలి. అప్పుడు జనంలో చర్చ జరుగుతుంది. చర్చ జరగాలి అంటే పేపర్లో సాక్షిలో రాసుకుంటే కాదు. ఇదిగో అతన్ని ఇట్లాగా దాడి చేశారు, ఇట్లా జరిగింది, అట్లాగే లీగల్ గా కేసులు పెట్టించాలా, పోలీస్ కేసు తీసుకోరా, ప్రైవేట్ కేసు. తెలుగుదేశం ఏం చేసింది అయితే మొదట్లో వాళ్ళు కూడా చేయలే, 1-2 ఏళ్ళు పట్టింది వాళ్ళు కూడా సెటరేట్ కావడానికి. ఎందుకంటే ఫస్ట్ 5 ఏళ్ళు ఉంటుంది అనేటటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది అటు అధికారుల్లో కానీ ఇటు మన వీళ్ళల్లో కూడా, ప్రతిపక్షానికి కూడా ఆందోళన ఉంటుంది. ఒక 2 ఏళ్ళు పోయిన తర్వాత కానీ సెటరేట్ కాదా. కార్యకర్తలు లేదంటే సోషల్ మీడియా కార్యకర్తలు వాళ్ళే వెళ్ళే ఉంటారు. క్యాడర్ ఎన్నికలకు ముందు కాడు వదిలేశారు అని చెప్పి గమనించారా జగన్మోహన్ రెడ్డి గారు? అది స్పష్టమైపోతుంది కదా, ఇంకా దాంట్లో కొత్తగా తెలుసు.